జిల్లా ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై బాధితులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఆస్పరి మండలం ముత్తుకూరు నుండి పోస్టుమార్టం కోసం కంటగయ్య మృతదేహాన్ని ఆదోని ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే వైద్యులు పోస్టుమార్టం చేయకుండా కర్నూలు తీసుకువెళ్లాలని సలహా ఇచ్చారు. 2 రోజులుగా పోస్టుమార్టం చేయడం లేదని ఆసుపత్రి ఎదుట బాధితులు బైఠాయించారు. తన భర్త మృతదేహాన్ని వెంటనే ఇవ్వాలని భార్య లక్ష్మి రోడ్డుకు అడ్డంగా కూర్చుంది. ఈ విషయం తెలియడంతో వైద్యులతో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ మాట్లాడి శవపరీక్ష చేయించారు. అంత్యక్రియలకు తన వంతుగా నగదు అందజేశారు ప్రకాష్ జైన్. చెట్లు కొట్టు అనుకుంటా తిరుగుతున్నాము. మంచి నీళ్ళు కూడా తాగకుండా ఎక్కడ పోవాలా? మాకు తినడానికి డబ్బులు లేవు. సాయం చేసే ఊరు కాదు ఇది. డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో కట్టించుకోకపోతే మీద వాళ్ళు ఎప్పుడు డబ్బు అంటే